మహిమా స్వరూపి అయిన సర్వోన్నతులైన క్రీస్తు కార్యక్రమానికి మా హృదయపూర్వకమైన శుభాహ్వానాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు మా కృపను బట్టి ఈ రీతిగా మీతో సహవాసం చేయడానికి దేవుని యొక్క మహా దయను బట్టి నేను ప్రభునితగాను గనుపరుస్తున్నాను. మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దామండి. తలలు వంచుండగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరు ఏకీభవించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము. ప్రభు, ఎంతో కాలంగా మేము రీతిగా సావాసం చేయడానికి గాస్పుల్ టీవీ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క ప్లాట్ఫామ్ను బట్టి, దేవా యొక్క సర్వోన్నతులైన క్రీస్తు అద్భుతమైన ఆధ్యాత్మికమైన విశ్వాస కార్యక్రమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ప్రత్యేకంగా 2 దినాలు మేము చేరుండగా ప్రభు అనేక సంగతులు ధ్యానిస్తుండగా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన సంగతులు మేము ధ్యానించడానికి సిద్ధపడి ఉండగా ప్రభు మీరే అందరితో మాట్లాడమని, ప్రతి వారిని మీరు వెలిగించి సర్వోన్నతులైన క్రీస్తు వెలుగులోనికి తీసుకుని రమ్మని యేసు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం మనం చదువుకుందామండి. మత్తయి సువార్తల నుండి 13వ అధ్యాయము మొదటి 4 వచనాలు. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్ద కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరణి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగి వేసెను. ఆమేన్. పిల్లరా, ఈ సందేశాన్ని మీకు అందించడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన ఉపదేశం ఇది. ఒక ఉపమానము కూడా. ఉపమానం అనగా ఒక విషయాన్ని సోదాహరణంగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ యుక్తముగా మనకు వివరించే పద్ధతిని ఉపమానం అంటాం. పారబుల్ అనగా యేసు ప్రభు వారు అనేక పారబుల్స్, ఇలాంటి ఉపమానముల ద్వారా ప్రజలకు బోధిస్తూ వచ్చేవారు. ఎందుకంటే అందరికీ తెలుసుకునే కెపాసిటీ ఉండదు కనుక పరలోక రాజ్యాన్ని గురించి ప్రభు వివరించడానికి అనేక సంగతులను ప్రభు వారికి జ్ఞాపకం చేయడానికి ఆనాడు ఈనాడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపమానముల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఉపమానం అనగానే మనం ఏదో కథ అనుకుంటాం, చాలా బాగుంది కథ అంటాం, చాలా చక్కగా చెప్పారంటాం, మందిరానికి వెళ్ళి పాస్టర్ గారు చాలా బాగా వాక్యం చెప్పారంటాం. ఇలాంటి కార్యక్రమాలు టీవీలో వింటూ కూడా చాలా జాగ్రత్తగా, చాలా సంతోషంగా చక్కగా విన్నాం, చాలా చక్కగా చెప్పారంటాం. వీటిని పక్కన పెట్టి కొద్దిసేపు దేవుడు మనతో ఏం చెప్తున్నాడో వినడానికి మనం ప్రాధాన్యత ఇవ్వగలిగితే మన జీవితాలు మునుపట్లా ఉండవనేదే నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట. పిల్లలు, యేసుప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్తున్నారు. విత్తువాన్ని గూర్చిన ఉపమానం. విత్తువాన్ని గూర్చిన ఉపమానం. యేసుప్రభు వారు ఈ విత్తువాడుగా తాను ఏ విధంగా మానవ జీవితంలో ఏ విధమైనటువంటి ఫలాన్ని, అద్భుతాన్ని దేవుడు చేయాలని సంకల్పిస్తున్నాడో ఈ మాటలన్నీ కూడా ప్రభు ఒక ఉదాహరణ ద్వారా జ్ఞాపకం చేస్తున్నారు. మనం చూసినట్టయితే ఇక్కడ ఒక వ్యవసాయకుడు తన పొలంలో తాను విత్తనం వేయడానికి ప్రయాసపడి చాలా సిద్ధపడి విత్తనాలను చల్లుతూ ఉన్నాడు. ప్రపంచంలో వ్యవసాయము, పశుపోషణ ఈ రెండు చాలా పురాతనమైన వృత్తులు. చాలా రకాలుగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వైద్య రంగము, ఇంకా మోటార్ ఫీల్డ్, ఇంకా చెప్పాలంటే ఈ చదువుపరమైనటువంటి విద్యాపరమైన ఆవిష్కరణలు, ప్రపంచంలో 21వ శతాబ్దపు ఈ ఆధునిక ప్రజల యొక్క మన యొక్క జీవిత విధానంలో చాలా విషయాలు వచ్చినాయి. కానీ 2 వృత్తులు చాలా పురాతనమైనవి. ఈ మానవ జీవితానికి చాలా చాలా దగ్గరగా ఉండేటువంటి వృత్తులు. ఒకటి ఇందాక మీకు చెప్పినట్టుగా వ్యవసాయము, రెండవది పశుపోషణ. మానవుడు అనాదిగా ఈ 2 వృత్తుల మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. ఒకవేళ పశుపోషణ లేదనుకోండి, మానవునికి ఆహారం దొరకదు కదా. మనం పాలు తాగాలన్నా, టీ తాగాలన్నా, పాల ఉత్పత్తులు పొందాలన్నా జంతువులు చాలా ముఖ్యం కదా. వ్యవసాయం లేకుండా, పంటలు లేకుండా మనిషికి మనుగడని మనం ఊహించలేము. సో ఈ 2 చాలా పురాతనమైనవి. అందుకే దేవుడు ఆదాము హవ్వలకు దేవుడు ఇచ్చినటువంటి సంతానానికి ప్రభు చాలా ఆలోచనతో వారి కుమారులకు ప్రభు పనినిచ్చినాడు. సరే, వారు ఆ పనిని ఏ విధంగా నెరవేర్చారో, కయీను ఏ విధంగా ఓడిపోయాడో, హేబెలు ఏ విధంగా నిలబడ్డాడు ప్రభు కొరికి, ఆ విషయాలన్నీ కూడా వాక్యంలో రాయబడ్డాయి. విషయానికి వస్తే విత్తులను గురించినటువంటి ఉపమానం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభు తన శిష్యులందరినీ పిలిచి ఆ యొక్క జన సమూహములకు బోధిస్తున్నాడు. చదవండి, వచనాన్ని 3వ వచనంలో ఉంటుందన్నమాట. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళును అన్నాడు. దేవుని వాక్యాన్ని విత్తేటువంటి క్రమాన్ని, దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా ఫలించాలనే విషయాన్ని ప్రభు మన హృదయంలో ఏ విధంగా వాటిని నాటాలనుకుంటున్నారో ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని వాక్యం వినుటకు ముందుగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలండి. అందుకే మనం చక్కగా పాటలు పాడుతూ ఉంటాం. ఆరాధనలో ఏ డినామినేషన్ అయినప్పటికీ కూడా చక్కగా కూర్చొని లేక నిలబడి చక్కగా పాటలు పాడుతూ ఉంటాం. ఇర్మియా ప్రవక్త అంటాడు కదా, 6వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది, దేవుని వాక్యం వినుటకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలట. వాక్యాన్ని వినడానికి సిద్ధపాటు లేకుండా వినలేం. మందిరానికి వెళ్ళి కొంతమంది వాక్యాన్ని వినరు. ప్రార్థన మందిరానికి వెళ్తారు కానీ ఉపవాస కూడికలు కానీ, ఆదివారపు సంఘ ఆరాధనలు కానీ, బలారాధనలు కానీ, లేక ఇంకేదన్నా విశేషమైన కూడికలు కానీ మందిరానికి వెళ్తారు కానీ ఎందుకో వారికి చాలా ఫోన్స్ వస్తూ ఉంటాయి. చాలా బిజీగా గడుపుతూ ఉంటారు. దయచేసి దేవుని ప్రజలారా, మీరు మందిరంలో ఉన్నప్పుడు మీ ఫోన్ కొంత సైలెంట్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వాక్యం వినట్టు ఇలాంటి సమయాల్లో కూడా మీ ప్రభు అవకాశాన్ని ఇస్తే కొంత కుదురుగా, కొంత ప్రశాంతంగా దేవుని మాటలు మీరు వినండి. ఆయన విత్తుటకు తన వాక్యాన్ని పంపినాడు.
ఈ టీవీ కార్యక్రమం ద్వారా, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రభు అనేక రకాలుగా వాక్యాన్ని పంపుతున్నారు. అనేక మంది గొప్ప గొప్ప దైవజనులు మరి వాక్యాన్ని అందిస్తున్నారు. మాలాంటి గ్రామాల్లో సేవ చేసే చిన్న చిన్న సేవ కలిగినటువంటి సామాన్య సేవకులను కూడా ప్రభు కొరకు పనిచేయడానికి ప్రభు ఈరోజు ఈ కృపను, ఈ భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకంటే ఇది దేవునిదండి వాక్యం. గొప్పవారైనా చిన్నవారైనా ప్రకటించే దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని పంపడానికి దేవుడు చాలా ప్రయాసముతో, చాలా సిద్ధపాటుతో ప్రభు వాక్యాన్ని పంపుతున్నాడు. అనాదిగా పాత నిబంధన కాలంలో ప్రభు పెందలక్కడ లేచి తన ప్రజలను, సేవకులను పురమాయించి మీరు వెళ్ళండి, నా ప్రజలను హెచ్చరించని చెప్పి పంపేవారు. ఎందుకో వారు సరిగ్గా వినలేదట ఇశ్రాయేల్ ప్రజలు. వారికి ఎందుకంటే నాటని చెట్లు, కట్టని ఇండ్లు వారికి దేవుడు ఇచ్చాడు. వారు నాటలేదు, తోటలు ఇచ్చాడు, పొలాలు ఇచ్చారు. వారు కట్టలేదు, సకలమైన పదార్థం నింపడినటువంటి వస్తువులు కలిగినటువంటి ఇండ్లు, సమృద్ధిని ఇండ్లు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినాడు. ఇక వారి ప్రార్థనతో ఏం పని? చాలా కాలంగా వినబడుతున్న ఒక మాట ఏమిటంటే ప్రార్థన చేయడానికి చాలా సమయం లేదు. అంటే వాళ్ళకు ఉన్న షెడ్యూల్ అట్లా ఉంటుందన్నమాట. ప్రార్థనతో ఏం పని? ప్రార్థనకు రారు, ఒకరు వెళ్తారు ఇంట్లో. కరోనా తర్వాత చాలా సంఘాలు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కుటుంబంలో అందరూ మందిరానికి రాకపోవడం. దయచేసి దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను మీకు చాలా వినమ్రంగా విన్నపం చేస్తున్నాను. మీరు వెళ్ళి మీ స్థానిక సంఘానికి తప్పకుండా వెళ్ళండి. ఒకవేళ మీకు వాక్యం కటువుగా చెప్పినా మీరు అభ్యంతర పడకండి. వాక్యం సూటిగా మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు దేవునివి అని మీరు గుర్తించండి, సేవకులవి కాదు. మేము మీకు వాక్యం చెప్తాము, మేము ఈ టీవీ ప్రసారం ద్వారా దేవుని మాటలు మీకు అందించి తర్వాత ప్రసారంలో మరి నెక్స్ట్ ప్రసారంలో మరొక దైవజనులు వచ్చి అందిస్తూ ఉంటారు. ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినే అవకాశం ఉంది. కానీ మీ స్థానిక సంఘం అలా కాదు. మీ సంఘం మీద ఒక దైవజనులు, మీ స్థానికంగా ఉన్నటువంటి దేవుని సేవకులు, వారితో కలిసి మీరు పరిచర్య చేయాలి. మీరు ఒక మిషనరీ ఉద్యమంగా దేవుని సేవార్థమైనటువంటి పిలుపు కలిగిన మీరు దేవుని కొరకైన ఆరాధన భావముతో మీ సంఘాన్ని బలపరచుకోవడానికి, ఆత్మల రక్షణ గురిగలిగినటువంటి సంఘముగా మీ సంఘం తయారవ్వడానికి మీరు ప్రయాసపడాలి. అంటే మీరు దేవుని సన్నిధికి ఒకరుగా వెళ్ళొద్దు, మీరందరూ కుటుంబంగా కలిసి వెళ్ళాలి. యెహోషువ అంటాడు కదా, మోషే తర్వాత మోషే అంతటికంటే గొప్ప యుద్ధాలు జరిగించినటువంటి ఒక యోధుడు, ఒక గొప్ప ప్రవక్త, గొప్ప నాయకుడు, మీరు ఏ పేరైనా పెట్టండి, యెహోషువ అన్నిటికీ తగినవాడు, ఉన్నతమైనటువంటి యోధులకు నిలబడినటువంటి ఆ గొప్ప దైవజనుడు అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాము అంటాడు. దేవుని సేవించకంటే గొప్ప ఇంకేముంది చెప్పండి? ప్రభువుని మీరు సేవించండి. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ప్రభువుని సేవిస్తానని మీరు నిర్ణయం తీసుకుని ఉంటే తప్పక మీ యొక్క ప్రభుని సేవించే పద్ధతుల్లో మీరు సేవించండి. ఒకవేళ మీరు ఈ దినం ఈ యొక్క గాస్పెల్ టీవీ ద్వారా వాక్య ప్రసారాన్ని మీరు వింటుండగా, ఈ సోషల్ మీడియా ద్వారా వాక్యాన్ని మీరు వింటుండగా ప్రభువుకు మిమ్మల్ని మీరు అర్పించుకోండి. మీ హృదయపూర్వకంగా ప్రభువుకు స్థానం ఇవ్వండి. మీరు లోకానికి స్థానం ఇచ్చి ఉండవచ్చు, లేక అనేక రకాల పరిస్థితులను నిలుబడి చేస్తుండవచ్చు. యెహోషువలే ఒక స్పష్టమైన తీర్మానం, నేను నా ఇంటివారు యెహోవాని సేవిస్తాం. అనుకూలమైన పరిస్థితులున్నా, ప్రతికూల పరిస్థితులున్నా నా ప్రభువునే నేను సేవిస్తాను. సేవించమనగా ఆయన మాట వినడం, దేవుని మాట వినడం. ప్రియులారా, మీరు ఆయన మాట వినాలి. మీరు వింటే మీ పిల్లలు ఆయన మాట వింటారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు దేవుని మాట వినరు, పిల్లలు మందిరానికి రారు. కొన్ని కుటుంబాలలో ఈ మధ్య తల్లిదండ్రులు మందిరానికి రానటువంటి వారి గురించి పిల్లలు సంఘ కాపరిగా మాకు గ్రామీణ ప్రాంతంలో పరిచర్యలు, దేవుడు మహాకృపను బట్టి నిజామాబాద్ నగరంలో మాకు దేవుడు మంచి కొత్త మందిరాన్ని ఇచ్చారు. ఈ విధంగా దేవుని పరిచర్యలు 60 గ్రామాలు దాటిపోతున్నాయి మాకు ఇప్పుడు పరిచర్యలు. దేవుడు మాకు అద్భుతమైన 3 గొప్ప మందిరాలు ఇచ్చారు. మరి మేము సంఘ పరిచర్య కలిగి ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి 25 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలు నేను ఒక దైవజనుడిగా మరి దేవుని పరిచర్యలు నేను భారం కలిగి పనిచేస్తున్నాను. అనేక ఆత్మల రక్షణ ప్రతి వారం, ప్రతి నెల కొత్త ఆత్మలు దేవుడి సంఘాన్ని చేరుస్తున్నారు. దాదాపు ఒక 500-600 కుటుంబాలకు నేను కాపరిగా ఉన్నాను. మరి ఇలాంటి దేవుని పరిచర్యలు నేను సాగుతున్నప్పుడు నేనేం జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, దేవుని సన్నిధిలో కొంతమంది పిల్లలు, యవనస్తులు వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన సహాయం అడుగుతున్నారు. అంటే తల్లిదండ్రులు మందిరానికి రావడం లేదు, వారి కోసం ప్రార్థన చేయండి. దేవుని మందిరంలో వారు బాధ్యత కలిగిన వారుగా లేరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అవునండి, ఒక సంఘ కాపరిగా నా ఫీడ్బ్యాక్ ఇది. నేను వింటున్న విషయాలు ఇవి. చాలా విషయాలు, చాలా కుటుంబాలు ఈరోజు అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రియులారా, ఈరోజు చాలా కుటుంబాల్లో దేవుని మనసు లేదు. దేవుడు విత్తనాలు విత్తినాడు, మంచి ఏపుగా పంట కాస్తుందని. ఎందుకో ఏ విధంగా ఉన్నాయంటే అంజరపు చెట్లు పండ్లు లేని విస్తారమైన ఆకులు కలిగిన చెట్లుగా మిగిలిపోతున్నాయి. ఈ ప్రత్యేక సమయాన దేవుని దాసంగా నేను మీతో మనవి చేస్తూ జ్ఞాపకం చేసే మాట, దయచేసి మీరు ప్రభు కొరకు సాగిపోటకు ఒక తీర్మానం చేయండి. మీరు మీ కుటుంబం ప్రభు కొరకు నిలబడండి. ఒకవేళ బలహీనలు ఉండొచ్చు, ఒకవేళ ప్రభుకు దూరమైన వారు ఉండొచ్చు. వారిని బట్టి మీరు నిరాశపడకుండా, మీరు వారిని బట్టి కురింగిపోకుండా ప్రభు కొరకు సాగిపోతూనే ఉండండి. సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పమని దేవుడు మోషేతో అనలేదా? దేవుడిని సాగిపోమని పిలుస్తున్నాడు. నువ్వు ఆగిపోవద్దు, సాగిపోవాలి. ఏ పరిస్థితుల్లో కూడా నువ్వు ఆగిపోకూడదు. అది అనారోగ్యమైన, అప్పుల బాధ అయినా, సమస్యలైనా, కోర్టు కేసులైనా, మనుషులని కలిగినటువంటి తిరస్కారములైనా, నెవర్ మైండ్, మీరు వేటిని బట్టి కృంగిపోవాల్సిన నిమిత్తం లేదు. ప్రియులారా, నీతో ఉన్న దేవుడు ఆయన సర్వాంతర్యమైన సర్వశక్తిగల దేవుడు. ఆయన పేరు నజరేయుడు అయిన యేసు. ఈ గొప్ప మహాదేవుని కలిగిన నీవు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నువ్వు వెనకంజ వెళ్ళడానికి కాదు.
ఇక్కడ విత్తువాడు విత్తనాలను తీసుకొని చల్లుతూ ఉన్నాడు, విత్తనాలు విత్తుతున్నాడు. కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలలో పడ్డాయి, కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి, కొన్ని మంచి నేలలో పడ్డాయి. 4 రకాలుగా విత్తనాలు అవి వేరు వేరు స్థలాల్లో పడ్డాయి. మొదటగా చూసినట్టయితే త్రోవ పక్కన పడిపోయినాయట. త్రోవ పక్కన పడ్డప్పుడు ఆ విత్తనాలు ఇంకా భూమిలోకి వెళ్ళి ఆ విత్తనం చచ్చిపోయి మళ్ళీ అది మొలకగా మారి మొక్కగా మారాలి. ఇంకేం జరగలేదు. పక్షులు వచ్చినాయి, వచ్చి ఆ విత్తనాన్ని ఎత్తుకొని పోతూ ఉన్నాయి, తినేసినాయి పక్షులు. దేర్ ఇస్ నో మోర్ సీడ్. అక్కడ ఇంకా విత్తనం లేదు. విత్తనం లేకపోవడానికి కారణం ఏమిటంటే పక్షులు వచ్చి ఎత్తుకొని పోతున్నాయి. పక్షులు దురాత్మలు అనమాట, వచ్చి ఎత్తుకొని పోతూ ఉన్నాయి. సాతాను వచ్చి ఎత్తుకొని పోతున్నాడు. ధనికుల్లో వాక్యం లేదండి, ప్రార్థన లేదు. కుటుంబాలు రకరకాల వస్తువులు ఉండొచ్చు, ఇంట్లో రకరకాలైనటువంటి ఎమ్యూనిటీస్ ఉండొచ్చు, రకరకాలైనటువంటి సౌకర్యాలు మీకు ఉండొచ్చు. వాక్యం మీలో ఉందా? ఇది ప్రశ్న. ఈరోజు వాక్యం లేకుండా ప్రార్థన మందిరంలో వాక్యం విని మళ్ళీ ఆదివారం వరకు బైబిల్ గ్రంథాన్ని తెరవకుండా ఆ షోకేస్లోనూ బైబిల్ గ్రంథాన్ని మరి బుక్ షెల్ఫ్లోనూ పెట్టుకోవడం అనేది దౌర్భాగ్యం అండి. ఇది సంఘం చేయాల్సిన, విశ్వాసులు చేయాల్సిన పని కాదు. చూడి కొంచెం బాధ కలిగించే మాటలు అయినప్పటికీ కూడా దయచేసి నన్ను క్షమించండి. దేవుడు చెప్పమని మీతో చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చినాను. మీ వద్దకు రావడానికి కారణం ఏమిటంటే ప్రభు ఏది చెప్పాడో అది చెప్పడానికి నేను వచ్చాను. నా సొంత మాట చెప్పడానికి నేను రాలేదు, అవసరం కూడా నాకు లేదు. నేను మనవి చేసే మాట, దేవుని దాసునిగా బహు వినయంతో మీకు జ్ఞాపకం చేసే మాట, త్రోవ పక్కన విత్తనాలు పడిపోతే వాటిని పక్షులు వచ్చి ఎత్తుకొని పోతూ ఉన్నాయి. అవి ఫలించలేదు, అవి మొలకెత్తడానికి ఆస్కారం లేకుండా పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని పోతూ ఉన్నాయి. అనేకుల జీవితాలు ఈ రోజులో త్రోవ పక్కన ఉన్నాయి. మార్పు లేని జీవితాలు, ప్రార్థన పట్ల ఆసక్తి లేదు, ఉపవాసం ఉండే ఆలోచన లేదు. దేశంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటుంటే అనేక చోట్ల క్రైస్తవ్యం మీద, దేవుని వాక్యం మీద అనేకమైనటువంటి బాధలు, శ్రమలు క్రైస్తవ సంఘం అనుభవిస్తూ ఉంటే వాళ్ళ కోసం ప్రార్థించేటువంటి ఒక చిన్న భారం కూడా లేని వారు అనేకులు ఈరోజు మనకు కనబడుతున్నారు. అదే ఫంక్షన్స్ అంటే కనబడతారు, ఇంకేదో కార్యక్రమాన్ని కనబడతారు. ఉపవాసకుడికి రెండింటి వారం మధ్యలో ప్రార్థనలు ఎన్ని జరుగుతున్నాయండి సంఘాలు ఈరోజు. చాలా సంఘాల్లో అలాంటి ఒక నిస్తేజమైన వాతావరణాన్ని సాతాను కలిగించడానికి కారణం ఏమిటంటే భారం లేకపోవడం, త్రోవ పక్కన పడిన విత్తనాలు. ఇప్పుడు దేవుని సేవకుడిగా నేను మిమ్మల్ని కోరేది, ప్రాధాయపడేది ఏమిటంటే త్రోవ పక్కన జీవితాన్ని యేసు బాగు చేస్తాడు. అందుకే బైబిల్ చెప్తోంది, యాకోబు రాసిన పత్రిక 1:22 ఉంటుంది కదా, 1:22 మీరు వినువారు మాత్రమైండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారం ప్రవర్తించువారునయుండుడి అంటుంది వాక్యం. వాక్య ప్రకారంగా ప్రవర్తించాలండి, వినేసి వెళ్ళిపోవడం కాదు. చాలామంది వింటారు, వినటం వలన విశ్వాసం కలుగును కదా, వింటారు వెళ్ళిపోతారు. విన్నదాన్ని మనసులో పెట్టుకోరు, కాపాడుకోరు. దేవుని వాక్యం చెప్తా ఉంది, మరియా యేసయ్య మాటలన్నీ కూడా జాగ్రత్తగా విని వాటిని తన మనస్సులో భద్రము చేసుకుంది. ఆమె తన మనస్సులో దేవుని మాటలను కాపాడుకుందండి, ఆ భద్రపరచుకుంది, వాటిని విడిచిపెట్టలేదు. తన మరణ పర్యంతం వాటిని కాపాడుకున్నట్టుగా వాక్యంలో ఉంది. ఈరోజు దేవుని వాక్యం మీలో ఉందండి. వాక్యం మీలో అది స్థిరముగా ఉందా? దేవుని మాటలు మీలో ఉన్నాయా? మీ స్పందన, మీ యొక్క వ్యక్తీకరణలో, లేక మీ భాషలో, ఇతరులతో మీరు మాట్లాడే సంభాషణలో, లేక మీరు అందించే వర్తమానాల్లో అలాంటి ఒక ధైర్యంతో కూడా నిరీక్షణ గల మాటలు మీకు ఉన్నాయా? ఈ ప్రత్యేక సమయాన ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట, త్రోవ పక్కన పడిన విత్తనాలు మనకు అనేక పాఠాలు నేర్పిస్తున్నాయి. త్రోవ పక్కలో ఈరోజు ప్రభు కొరకు నీవు ఒక ముందు వరుసలోనికి ఒక మంచి స్థితిలో నువ్వు రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవది, రాతి నేలలో పడిన విత్తనాలు. కొన్ని విత్తనాలు రాతి నేలలో పడిపోయినాయి. ఆ నేల రాతితో కూడింది, స్టోన్. ఎక్కడ చూసినా రాళ్ళే. ఆ రాళ్ళ కింద ఆ విత్తనాలు మళ్ళీ ఎదిగి ఫలించడానికి కూడా అవకాశమే లేదు పెద్దగా. కారణం ఏమిటంటే ఆ విత్తనాలు అవి పైకి ఎదిగి ఫలించడానికి ఆ రాళ్ళు అడ్డుగా ఉన్నాయి. చాలామందిలో వాక్యం ఫలించదండి. వాక్యం ఎందుకు ఫలించదంటే వారు తొందరగా అభ్యంతరపడుతూ ఉంటారు. లోపల వేరు లేదు కనుక కొన్ని శ్రమలు రాగానే వాళ్ళు ప్రభుకు దూరం అయిపోతూ ఉంటారు. కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కన్నీళ్ళు, వేదనలు. విశ్వాస జీవితం అంటే అదే కదా. ఆది సంఘంలో అపోస్తలు నేర్పిన బోధ ఏమిటంటే ఇప్పటిలాగా ప్రాస్పరిటీ గాస్పెల్ కాదు. నువ్వు నమ్మగా నీకు అన్నీ జరిగిపోతాయి, ఇంకా నీకు తిరిగేలేదు, ఇక నువ్వు పట్టిందల్లా బంగారం అయిపోతుందనే బోధ ఆది అపోస్తలు చేయలేదు కదా. వారు ఏమైనా బోధ చేసినారు? ఈ లోకమందు మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యం మనం చేరాలి. ఇది ఒక గొప్ప నిరీక్షణ, ఒక గొప్ప విశ్వాసపు మాటలు ప్రియులారా. అందుకే శ్రమలు రాగానే కొంతమంది అభ్యంతర పడుతూ ఉంటారు. వాక్యం ఫలించడానికి వారు స్థానం ఇవ్వకుండా పైపైన వాక్యాన్ని విని వెళ్ళిపోతూ ఉంటారు. మందిరానికి వచ్చేవాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. చాలా సంఘాల్లో వాక్యం విని వెళ్ళిపోతూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు, ఆరాధనలో ఉండరు, బలలో ఉండరు, వారికి లోకంలోని పాపాలను విడిచిపెట్టారు. ఆరాధనలు ఉంటారు కానీ బల సమయానికి చాలామంది ఈ రోజుల్లో బయటికి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానుకలు పెట్టలో కానుక వేసేసి, ఓ దశం భాగం వేసేసి, ఇంకేదో అర్పణ వేసేసి ప్రభు సన్నిధిలో నేను బాగున్నాను అనుకొని వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్గా సంతోషంగా భావించుకుని వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, ప్రభువు మాట్లాడుతున్నారు. రాతి నీళ్ళలో పడిన పరిస్థితులు, రాతి నీళ్ళలో పడిపోయిన విత్తనాలు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి.
ఆ పాపాలను, నేరాలను వాటిని ఒప్పుకోకుండానే జీవితాన్ని సాగింప చేసుకుంటూ ఉన్నారు. వాక్యం అంటుంది కదా, సామెతలు 28:13 అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అందుకే దేవుని కనికరం పొందునని మనం చూడాలి. ఆయన కనికరం పొందగలిగితే ఎంత బాగుండు. లోకంలో పరిస్థితులు చాలా వ్యతిరేకంగా, మనుషులను దేవునికి వ్యతిరేకంగా సాతాను తయారు చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని వాక్యమును బట్టి మీకు జ్ఞాపకం చేసే మాట, ప్రభువు నీతో చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఒక అద్భుతమైన మాట, నిరీక్షణ గల మాట ఏమిటంటే, ఆయన రాత్రిలో పడిన నీ పరిస్థితులను మేలు అనుభవించినట్లు, మేలు పొందినట్లు, నీతి ఫలించినట్లుగా ఆయన నేను వర్ధిల్లు చేయాలని కోరుతున్నాడు. హోషేయ గ్రంథం 10:12 మాట మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. నీతి ఫలించినట్లనే మాట మనం వింటున్నాం. నీతి ఫలించాలండి, నీతి ఫలించాలి. విత్తనం ఫలించినట్టుగా నీతి ఫలించాలి. ఆత్మఫలాలు ఫలభరితం కావాలి. నీలోన్న ప్రేమ కార్యసాధకం అవ్వాలి. నీలోన్న విశ్వాసం దేవుని కొరకు ఉపయోగపడాలి. నీ సత్క్రియలు ఉపయోగపడాలి. నీ ధనము దేవుని కొరకు వాడబడాలి. నీ సమయం దేవుని కొరకు, దేవుని ఇంటి కొరకు ప్రత్యేకపరచాలి. సోదరులారా, ఒకవేళ మీకు స్త్రీల కూడిక మీ సంఘంలో ఉంటే తప్పక మీరు కుటుంబంగా, మీరు స్త్రీలుగా, సహోదరులుగా, మీరు ఒకరు మరొక సహోదరితో మీరు ప్రేమతో మీరు నడవండి. బ్రదర్స్, సహోదరులారా, ఒకవేళ మీ సంఘంలో విజ్ఞాపన కూడికలు, ప్రార్థన కూడికలు, ఉపవాస కూడికల్లో మీ పొరుగు వారైన సహోదరులకు చెప్పండి, ఒక కాల్ చేయండి. ఈ రోజుల్లో ఫోన్ చాలా ఈజీ కదా, చాలా చీఫ్ కూడా. ఒకప్పుడు చాలా ఇన్కమింగ్ కాల్స్ కూడా మనకు ఖర్చు పెట్టేవి ఉండేవి. ఇప్పుడు చాలా ఈజీ కదా, చాలా తక్కువ ధరలో మనం మాట్లాడుకోవచ్చు. సో వెంటనే మీరు ఒకరు మరొకరిని ప్రోత్సహించండి. ఆలయానికి వెళ్దాం, మనం కలిసి ప్రార్థన చేద్దాం. దైవజనులారా, దేవుని సంఘం యొక్క భారాన్ని ప్రజలతో పంచుకోండి. దేవుని భారాన్ని మీరు పంచుకున్నప్పుడల్లా దేవుని గొప్ప కార్యాలు మీరు చూస్తారు. మా సంఘాల్లో దేవుని మహాకృపను బట్టి నేను ధైర్యంగా చెప్పగలను, విశ్వాసంతో చెప్పగలను. మా మందిరాలన్నింటిలో కూడా అనేక కూడికలు, అనేక సంవత్సరాలుగా దేవుని మహాకృపను బట్టి ప్రతి నెల ఎన్నెన్నో బహిరంగ సభలు లాంటి కూడికలు, మరి ఉపవాస కూడికలు, ఎన్నో మరి ఏమైనా సెమినార్స్, ఎన్నో ప్రోగ్రామ్స్ మేము పెడుతూ ఉంటాం. ఆదివారపు ఆరాధనలు కాకుండా వారం మధ్యలో ఎన్నెన్నో కూడికలు, ఏదో విధం చేత ప్రతిరోజు గ్రామ కూడికలు, ఎన్నెన్నో స్థలాల్లో దేవుని వాక్యాన్ని ఈ యొక్క ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతం, ఈ యొక్క బార్డర్స్ ప్రదేశం అంతా కూడా దేవుని మహాకృపను బట్టి నిజామాబాద్ జిల్లాలోని అనేక స్థలాల్లో దేవుడు మాకు అద్భుతమైన పరిచయాలు ఇచ్చినాడు. అలసిపోకుండా పనిచేయడానికి, మాకు దేవుని శక్తికి నిలబడడానికి నన్ను కూడా మీ ప్రార్థనలు దయతో జ్ఞాపకం చేసుకోండి. అదొకటి మిమ్మల్ని కోరుకునేది. అందుకే రాత్రి నీళ్ళలో పడిన విత్తనాలు అవి శ్రమలు రాగానే వేరు లేనందున అది ఎదిగి ఫలించకుండా అవి కొద్దిసేపటికే, కొంతకాలానికే అవి నశించిపోతున్నాయి, విత్తనముగా రాలేదు. త్వరగా మూడో విషయం, ముండ్ల పొదల్లో పడినవారు. ఆ విత్తనాలు కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, కొంచెం పెరిగినాయి, కానీ ముండ్ల పొదలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కనుక ఆ ముండ్ల పొదలను దాటుకొని ఆ మొక్కలు పైకి రాలేకపోతున్నాయి. ఐక్యమైన విచారములు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని మనుషులు చాలా 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 ఆలోచనలో ఉన్నారు. క్రైస్తవ సంఘాల్లో కూడా అదే ఆలోచన. ప్రభు అంటారు కదా, మరి మత్తయి సువార్త 6:25 నుండి 35 వచనం వరకు ఉంటుంది. ప్రభు అక్కడ కొండ మీద ప్రసంగంలో చాలా విషయాలు చెప్తున్నారు. వారిని ప్రభు అనేక సంగతులు, ఈ లోకంలో మనుషులకు ఉన్నటువంటి ఈ యొక్క మరి భోజనం మీద ఆసక్తి, మరి వస్త్రాల మీద ఆసక్తి, త్రాగుబోతులైతే వాళ్ళకు ఉన్నటువంటి ఆ త్రాగే పానీయాల మీద ఆసక్తి, ఇవన్నీ దేవుని సంఘాలు ఉండడానికి వీల్లేదండి. వీళ్ళు చాలామందికి సినిమాల ఆలోచన కూడా ఎక్కువైపోయింది. టీవీలు వచ్చిన తర్వాత క్రైస్తవ సంఘాలు కొంచెం దేవుని వాక్యం, కొంచెం మళ్ళీ టీవీలో సినిమాలు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి మీరు అనేది భావించొద్దు. మీరు దేవుని శరీరం, మీరు దేవుని ఇల్లు. మీ ఇల్లు పరిశుద్ధంగా ఉండాలి, మీ కుటుంబం పరిశుద్ధంగా ఉండాలి, మీ ఇన్స్ట్రుమెంట్స్లో పరిశుద్ధంగా ఉండాలి. నేను దేవుని మహాకృపను బట్టి మా తల్లిదండ్రులు అద్భుతమైనటువంటి గొప్ప దైవజనులు మాకు అలాంటి క్రమశిక్షణ ఇచ్చినారు. నా జీవిత కాలంలో ఇంతవరకు ఇప్పటివరకు కూడా నా పుట్టుక నుండి నేను ఒక సినిమాని నేను చూడలేదు. నా ప్రభు నన్ను ఆ విధంగా పెంచుతూ వచ్చినారు. నేను వాటికి వెళ్ళినప్పుడు నా ప్రభువుని ఎంతో కృతజ్ఞని రుణస్తుని చెప్పగలను. నేను చాలా ఉన్నత విధులు చదువుకున్నాను. నేను చాలా 2-3 పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాను. నేను చాలా చదువుపరంగా చాలా విషయాలు నేను చదువుకున్నాను. ఆ విషయాలు ప్రభు కృపనిచ్చినారు. అందుకే నేను దేవునికి ఎంతో రుణస్తుని, కృతజ్ఞుని, అతిశయపడ్డానికి కాదు. నా ప్రభు నా జీవితంలో చేసిన మేలుని మీకు చెప్పడం మంచిదని నేను అనుకుంటున్నాను. యవనస్తులారా, మీరు దయచేసి, పెద్దలారా, నాట్ ఓన్లీ యవనస్తులు, పెద్దలు కూడా, చిన్నలు కూడా, వృద్ధులు, యవనులందరూ కూడా మీ ఇన్స్ట్రుమెంట్స్, మీ ఇంట్లో ఉండే పరికరాలు కూడా, మొబైల్ ఫోన్ కానీ, అది కెమెరా కానీ, ఒకవేళ అది టీవీ కానీ, ఏ వస్తువు ఇన్స్ట్రుమెంట్స్ అయినప్పటికీ కూడా దాని అపవాదికి మీరు స్థానం ఇవ్వకండి. ఐక విచారములు అవి మీ కుటుంబంలో అవి ఒక నష్టాన్ని తేవడానికి సాతాను వాటిని వాడుకుంటాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. మంచి విషయాలు వినండి, మంచి వాక్యం వినండి, వినిపించండి. మీ బంధుమిత్రులు, స్నేహితులు వచ్చినప్పుడు మంచి వాక్యాన్ని వినిపించండి. అవకాశం ఉంటే చక్కగా మీ ఫోన్ ద్వారా కనెక్ట్ చేసి చక్కని పాటలు, దేవుని మాటలు వినిపించండి. ఒకవేళ మీకు నచ్చినవి ఉంటే ఆ సమయాల్లో యూట్యూబ్ ద్వారా మీరు అనేక వాక్యాలు వినే అవకాశం మీకుంది. వాటిని అనేకలకు షేర్ చేయండి. మీ బంధుమిత్రులకు సువార్తను అందించండి. ఎందుకంటే ఇవి రాకడ దినాలు, కడుగురు దినాలు. మన ప్రభు రాబోతున్నాడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అద్భుతమైన బూరం మ్రోగుతుందో దాన్ని కడబూర అని పిలుస్తాం కదండి, ద లాస్ట్ ట్రంప్. ఆ బూర ఊదగానే ఆకాశం, ప్రపంచమంతా కూడా ఇంకా నో వే, సమయం అయిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు. ప్రపంచమంతా కూడా క్షణాలలో అంతా కూడా మారిపోబోతూ ఉంది. ప్రభు రాబోతున్నాడు.
ఇవన్నీ చెప్తున్నాయి. గత కరోనా కాలం చెప్పింది, ప్రపంచం జరుగుతున్న యుద్ధ వాతావరణం, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అనేక మనుషుల మధ్య ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, ఇవన్నీ మనకి ఏం చెప్తున్నాయంటే ప్రభు రాకడ మనం చాలా సమీపంగా ఉన్నాం. తర్వాత 4వ మాట, మంచి నెలలో పడిన విత్తనాలు. మార్కు సువార్త 4:8 మనం చూస్తున్నట్టయితే 30 60 100 ఫలించినాయి అంటున్నాడు. ఆ వ్యవసాయకుడు విత్తనాలు చల్లుతుంటే ముందు చెప్పినట్టుగా త్రోవ పక్కన, తర్వాత చెప్పినట్టుగా రాతి నేలలు, ఇంకా చెప్పినట్టుగా అది ముళ్ళ పొదలలో, ఆ తర్వాత చివరికి మంచి నెలలో పడిన విత్తనాలు, అద్భుతమైనటువంటి మంచి నెలలో పడిన విత్తనాలు. ఆ విత్తనాలు ఎలా ఉన్నాయంటే మంచిగా ఏపుగా పెరిగి ఫలిస్తున్నాయి. చాలా అద్భుతంగా 30 60 100. ప్రభు దగ్గర ఒక కొలత ఉంది. 30 60 100. సరాసరి 60 కాదు, సరాసరి 100 కూడా కాదు. ముందు 30, ఆ తర్వాత 60, ఆ తర్వాత 100. 30 అంటే రమారమి ఒక నెల. కొన్ని నెలలకేమో 29 రోజులు, 28 రోజులు, 31 రోజులు కూడా ఉంటాయి. న్యాచురల్లీ యావరేజ్గా 30 రోజులు అనుకుంటే 30 days. ఈ 30 రోజులు అనేది ఒక నెల కాలం. మీరు నెల కాలం దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా భయంతో నడుచుకోండి. ఇది నెక్స్ట్ మంత్ రిపీట్ అవుతుంది. మీరు భయభక్తులతో వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయడం, మందిరానికి క్రమంగా వెళ్ళడం, ఈ లెంట్లో ప్రారంభించిన క్రమాన్ని మీరు సంవత్సరం పొడుగున మీరు ప్రారంభం చేయండి. కేవలం లెంట్లో మాత్రమే వెళ్ళకండి. లెంట్లో వెళ్ళాలి, సంవత్సరం పొడుగున కూడా వెళ్ళాలి. మనం ఈ క్రమాన్ని దేవునితో ఈ అనుబంధాన్ని మనం కాపాడుకోవాలి. మంచి నెలలో పడిన విత్తనాలు, ముందుగా వాక్యాన్ని వినాలి, క్రమాన్ని వినాలి, రెండవది గ్రహించాలి, మూడవది అంగీకరించాలి, నాలుగవది దేవుని మాటలను సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయాలి, అవలంబించాలి. ఇవి 4 నెలలు జరిగినప్పుడు దేవుని వాక్యం ఏం చెబుతుందంటే మంచి నెలలో పడిన విత్తనాల వలె ఆ విత్తనాలు ఏపుగా పెరిగి ఫలించి వ్యవసాయకునికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. 6 గంటలు కష్టపడి రైతు వ్యవసాయాన్ని పండించినప్పుడు ఎంత కష్టపడి అన్నీ మర్చిపోతాడు. ఎప్పుడు ఆ పంట ఏపుగా పెరిగి దాన్ని చక్కగా కూర్చుకొని చక్కగా దాన్ని అమ్మేసి ఇంకా తన పని పూర్తి చేసిన తర్వాత చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాడు రైతు. ఎందుకంటే తన పనిలో తాను విజయం పొందినాడు, తాను సంతోషంగా ఆనందంగా ఉండడానికి అది కారణమైంది. క్రీస్తునందు ప్రియులారా, ఈ ప్రత్యేక సమయాన దేవుని వాక్యం ద్వారా మీతో జ్ఞాపకం చేసే కొన్ని విశేషమైన మాటలు, ఒకవేళ జీవితం రాతి తుప్పల మధ్య, రాతి నీళ్ళలో ముళ్ళ తుప్పల మధ్య, లేక కొన్నిసార్లు త్రోవ పక్కన పడిపోయిన జీవితం ఉందా, ప్రభు ఈ పూట జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే మంచి నేలలో పడిన విత్తనం మంచి నేలలో పడాలి. విత్తనం మంచి నేలలో అది ఎదిగి ఫలించాలి. మంచి నేలలో ఆ విత్తనం పడినట్టుగా వాక్యము దేవుని మాటలు నీలో మంచి నేలలో పడిన విత్తనం వల్ల ఫలించడానికి నువ్వు ఇష్టపడాలి. వాక్యం నీలో ఫలించడానికి నువ్వు ఒప్పుకోవాలి. దేవుని వాక్యానికి స్థానం ఇవ్వాలి. నీ కుటుంబ ప్రార్థన ఉండాలి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో క్రమం ఉండాలి. క్రమం అనగా సమయానికి వెళ్ళడం. నువ్వు క్రమం అనగా దేవుని మందిరంలో నువ్వు మోకరించగలిగినంత కాలం మోకరించి ప్రార్థన చేయడం. ఒక వయసు తర్వాత మనిషి మోకరించలేడు. మా సంఘాల్లో ఒకప్పుడు అంతా మోకరించి ఆరాధన చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు. పెరుగుతున్న పరిస్థితులను బట్టనండి, లేదా పెద్దవాళ్ళనండి, మరి వారికి చేసేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి ఆ వర్షిప్లో మాకు 600-700 మంది కూర్చున్నప్పుడు, 500-600 మంది కూర్చున్నప్పుడు మెయిన్ సర్వీస్లో, మా మెయిన్ సర్వీస్ నందిపేటలో కూర్చోడానికి మరి మేము చైర్స్ కూడా ప్రతిసారి వేయాల్సి వస్తూ ఉంది, ప్రతి సండే కూడా. కారణం ఏమిటంటే ఒక వయసు తర్వాత పెద్దవారికి కూర్చోవడం కష్టం అవుతుంది కదా. కాబట్టి మోకరించగలిగిన ప్రతి పర్యాయం కూడా, మీ ఆరోగ్యం సహకరించిన ప్రతి కాలం దేవుని కొరకు యవనస్తులారా, చిన్నలారా, పెద్దలారా, నడివేసుకెళ్ళినటువంటి ప్రియులారా, అందరికీ విన్నపం, దేవుని సన్నిధిలో మీరు మోకరించడం మానొద్దు. మీ కుటుంబ ప్రార్థన మానొద్దు. మంచి నెలలో పడిన విత్తనం, మంచి నెలలో ఫలించి ఎదుగుతున్నటువంటి విత్తనం ఏ విధంగా రైతుకు ఆనందాన్ని తీసుకొస్తుందో అలాంటి ఆనందాన్ని దేవుడు నీ ద్వారా ప్రజలకు, ప్రపంచానికి అందించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయంలోని కొన్ని సంగతులు మనం చూసినట్టయితే ప్రభు ఇక్కడ శిష్యులకు ముందుగా అది తెలియలేదు. వాళ్ళు చాలా విషయాలు విని వారికి అర్థం కాలేదు కనుక ప్రభువును మళ్ళీ వాళ్ళు వచ్చి కన్సల్ట్ అవుతున్నారు. మళ్ళీ ప్రభువుని అడుగుతున్నారు, ప్రభు ఇందాక మీరు ఉపమానం చెప్పారు కదా, అది ఏమిటి అంటే ప్రభు వారికి వివరించి మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం నుండి ఇంకా చాలా విషయాలు ప్రభు ఇక్కడ 23వ వచనం వరకు ప్రభు అనేక సంగతులను వారికి తెలియపరుస్తున్నాడు. కలవరపడని పరిస్థితులు, అభ్యంతరపడని పరిస్థితులు, అననుకూల పరిస్థితులలో దేవుడు ఏ విధంగా తన ప్రజలను ఆయన నడిపించేవాడో, నీవు ఆయన కొరకు మంచి నేలలో పడిన విత్తనం వల్ల ఫలించడానికి కోరుకుంటే కృపగల దేవుడు నిన్ను ఫలింపజేస్తాడు. నీకున్న ప్రతి ఇబ్బందులను, నీకున్న ప్రతి శోధనలను దేవుడు దూరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తావా ఈరోజు? ప్రభువా, నేను మంచి నేలలో పడిన విత్తనం వల్లే నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను. నా పరిస్థితుల్లో, నా జీవితం మంచి నేలలో పడిన విత్తనం వల్లే ప్రభువా ఉండడానికి దేవా నాకు సహాయం చేయి. ఒకవేళ అది త్రోవ పక్కన ఉంటే సాతాను చెతుకొని పోతూ ఉన్నాడు. అనేక మందిలో వాక్యం లేని పరిస్థితులు, అనేకలు ఒకప్పుడు చక్కగా పాట పాడిన వారు ఇప్పుడు ఏమైంది? పాట పాడట్లేదు. ఒకప్పుడు చాలా పరిచర్లు వాడబడిన వారు ఇప్పుడు ఏమైంది? పరిచర్కి వెళ్ళట్లేదు. ఏమైంది? వీలు కావడం లేదు. ఇవన్నీ కూడా త్రోవ పక్కన పడిన విత్తనాలను పోలినట్టుగా మనకు కనబడుతున్నాయి. ఈ పూట ప్రత్యేకంగా దేవుని దాసుని జ్ఞాపకం చేసే మాట, మీ జీవితాలు క్రీస్తులు అవి ఎదిగి ఫలించినట్లు మంచి నేలలో పడిన విత్తనం వలె ప్రభు కొరకు మీరు సాగిపోటకు ప్రభు మేము పిలుస్తూ ఉన్నాడు.
మీ కాడిని ఆయన సులువు చేయడానికి పిలుస్తున్నాడు. మీ భారాన్ని తొలగించడానికి ప్రభు యేసు పిలుస్తున్నాడు. ఇగున్న భారం ఎలాంటిదని పిల్లారా, ప్రభుతో అప్పగించుకోండి. ప్రభువా, నేను ఈ భారం కలిగి ఉన్నాను. దేవా, నేను ఈ కష్టం కలిగి ఉన్నాను. ప్రభువా, నేను ఈ నింద కలిగి ఉన్నాను. ప్రభువా, నాకు ఈ వ్యాధి కలిగి ఉన్నాను. ప్రభువా, ఈ అప్పుల సమస్యలు. ప్రభువా, ఒక దేశం వెళ్ళని ప్రయాసపడుతుంటే ఆ వీసా రావడం లేదు ప్రభువా. లేక ప్రభువా, సంతాన విషయంలో ఇబ్బంది, వివాహ విషయంలో ఇబ్బంది, లేక ఇంకేదో పిల్లలు వాళ్ళు తిరుగుబాటు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి ఇబ్బంది. చాలా కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. ఏ వ్యక్తి సమస్యలు ఇవ్వండి ప్రపంచంలో, ప్రతి వారికి సమస్యలే. వీటి పరిష్కారం ఎవరు ఇవ్వగలరు? సృష్టికర్త అయిన దేవుడు ఇవ్వగలడు. వస్తువు పాడైపోతే వాచి కానీ, టీవీ కానీ, మొబైల్ ఫోన్ కానీ వాటి ఆథరైజ్ సెంటర్ దగ్గరికి వెళ్తాం బాగు చేయించుకోవడానికి. ఎందుకంటే వాళ్ళే వాటిని బాగు చేయగలరు కనుక. అది వాళ్ళు తయారు చేసిన కంపెనీ కనుక. ఈ శరీరం దేవుడు తయారు చేసిన ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి యంత్రం. ఈ యంత్రం అంటే ఈ మెషిన్ని బాగు చేయగలవాడు యేసుక్రీస్తు ప్రభు ఒకడే. ప్రాణము, ఆత్మ, దేహం వీటిని బాగు చేయగల సృష్టించిన దేవుని దగ్గరికి నిన్ను సమర్పించుకుంటావా? నీవుగా ఆయన సన్నిధిలో ప్రాధేయపడి సాగిలపడి, ప్రభువైన యేసు నా హృదయంలో నీ ఉండు ప్రభు అని నీవు కోరుకుంటావా? ఈ దినం నీకు సుదినం. యేసు ప్రభు కావాలి, లోకం కూడా కావాలనుకుంటే ప్రభు నీకు ప్రత్యక్షం అవ్వడు. ప్రభువా, నీవే నాకు కావాలి, యేసు నీవే నాకు కావాలి, నాతో కూడా నీవు రావాలి అని నువ్వు కోరగలిగితే ఈ కృపగల దేవుడు నీతోనే వస్తాడు, నీ ఇంట్లో నివాసం ఉంటాడు. జక్కయ్య ఇంటికి రాలేదా ఈ ప్రభు? జక్కయ్య కోరుకున్నాడా? ముందుగా చూసిపోతే చాలు అనుకున్నాడు. ఎరికో పట్టణాన్ని, ఆ ప్రదేశాన్ని చూసి యేసయ్య వస్తూ ఉంటే ఆ గుంపులో నుంచి చూసి ఆ మేడి చెట్టు మీద నుంచి ఎక్కి, ఆహా చాలా భలే ఉన్నాడు యేసయ్య అని దూరం నుంచి చూసి ఒక నమస్కారం పెట్టుకొని పోదాం అనుకున్నాడు ఆయన పాపం. యేసయ్య దగ్గర దాకా వచ్చాడు. జక్కయ్య ఉన్న స్థలం దగ్గరికి వచ్చి, మేడి చెట్టు దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి. జక్కయ్య చూడాలనుకున్నాడు. ప్రభు ఆయన ఇంటికి వచ్చినాడు. ఇప్పుడు నువ్వు హృదయపూర్వకంగా నువ్వు ప్రభువును కోరుకుంటే ఆయన ఇంట్లోకి వస్తాడు, నీతో ఉంటాడు, నీ వృత్తి వ్యాపారాల్లో ఉంటాడు, నీ పరిస్థితులన్నింటిలో కూడా నీకు క్షమాన్నిచ్చేవాడుగా ఉంటాడు. మంచి నిలబడిన విత్తనం వల్లే ప్రభు కొరకు సాగిపోవాలని అభిలషిస్తూ ఈ మా మాటలు ముగిస్తున్నాము. దేవుడి నుండి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుతామండి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మీ నామమునకు స్తుతి ప్రశంసలు చెల్లిస్తున్నాము. మంచి నీళ్ళలో పడిన విత్తనము, దానికి ముందుగా త్రోవ పక్కన పడిన విత్తనము, రాతి నీళ్ళలో పడిన విత్తనము, ముళ్ళ పొదల్లో పడిపోయిన విత్తనం, వీటి గూర్చిన ఉపమానాన్ని మేము విని గ్రహించిన విషయాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అనేకుల జీవితాల్లో ఈ 3 సంగతులలో ఒకవేళ ప్రభువా తప్పిపోయిన వారుగా ఉంటే మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు మంచి నీళ్ళలోకి నడిపించబోతున్నందుకు వందనాలు. వారిలో ఒప్పుకోలను, వారిని పశ్చాత్తాపాన్ని మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రాలు. దేవాలయంలో మీతో సమాధాన పడుటకు కృప దయచేయండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన మహిమను బట్టి మీకు వందనాలు. గాస్పల్ టీవీ సిబ్బందిని, యాజమాన్యాన్ని దీవించండి. వారు ప్రయాసపడుతున్న ప్రయాసాన్ని, ప్రతిఫలాన్ని వారికి దయచేయండి. అలాగే ఈ కార్యక్రమాన్ని అందించడానికి ప్రయాసపడిన కుటుంబాన్ని దేవ మీరు దీవించండి. ఈ కార్యక్రమం అందించడం ద్వారా వారు ఏ శ్రమగల్లో, ఏ ఇబ్బందుల్లో ఉండి, వారి ఏ పరిస్థితుల్లో ఉండి సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి పట్ల మీ సమాధానాన్ని దయచేయండి. మీరు వారికి తోడి ఉండి నడిపించండి. మీ దక్షిణస్తము, మీ ముఖకాంతి, మీ బాహు వారికి తోడి ఉండి దయచేయండి. అలాగే మరోసారినైనా మరి మా జూడచర్య సంపూర్ణ స్వార్థ సంఘములను పరిచయలను కూడా దీవించండి. మా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను, మా భారతదేశాన్ని దేవ ప్రత్యేకంగా మీ రక్షణతో, మేలుతో మీరు నింపి బలపరచండి. మరొకసారి వ్యాధిగల దేహాలను ముట్టి స్వస్థపరచండి. యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సదా మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుని దీవించునుగాక. ఆమేన్.